హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, వేర్ ఎవర్ యు ఆర్. మంచి మోటివేషనల్, ఎడ్యుకేషనల్, తర్వాత ఇమిగ్రేషన్ రిలేటెడ్ అన్ని ఇన్ఫర్మేషన్ నా దాంట్లో ఇస్తున్నా. సో చాలామంది చూస్తున్నారు కానీ జస్ట్ ఎవరు ఫాలో అవ్వట్లేదు. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఎవ్రీడే అప్డేట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా నా ఇన్స్టాని ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైము యోగ్ స్టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్, దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ పెడుతున్నాను నేను. సో లింక్ వచ్చేసి బయోలో ఉంది. ఇంకా ఇవాళ టాపిక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము ప్రజెంట్ ఏదైతే నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 to 3 ఇయర్స్లో ఈ జాబు చదువుకున్నామా, వెళ్ళామా, జాబ్ చేసుకున్నామా, జాబ్ ఎత్తుక్కున్నామా అనే ఆలోచన కొంచెం మార్చుకుంటే బెటర్ అని నా ఉద్దేశము. ఎందుకు అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు వచ్చేసి జాబులు మోస్ట్ ప్రాబ్లీ ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్నీ చేస్తున్నారు. అంటే నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాను తెలుసా మీకు? ప్రతి వాళ్ళల్లో ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది. ఏదో ఒకటి మనం నెక్స్ట్ ఫర్దర్గా ఏదన్నా మన ఓన్గా మనం ఏమన్నా క్రియేట్ చేయగలమా అనేది మీరు ఆలోచించుకోండి. ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఏఐ ఉంది కదా, ఏఐ తోటి అద్భుతాలు చేయొచ్చు. యంగ్ పిల్లలు చాలామంది కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు డబ్బులు ఏఐ యూజ్ చేసి. సో మీరు ఆలోచించండి, దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయగలము, చాట్ జీపీటీ వాడుకొని ఏం చేయగలము, లేకపోతే కోపైలెట్టో, లేకపోతే జెమినయో, లేకపోతే ఇంకోటో ఏది మనకి యూజ్ అవుతుంది, దానివల్ల మనం ఎంత అడ్వాన్స్డ్గా మనం ఇంప్రూవ్ కాగలము అని ఇవన్నీ ఆలోచించి మీరంటూ మీ ఓన్గా ఒక థాట్ క్రియేట్ చేసుకోండి. ఆ థాట్ ప్రాసెసే రేపు పొద్దున మీకు చాలా యూజ్ అవుతుంది. కానీ ఇక కూర్చున్నామా ఎంతసేపటికి జాబు వెళ్ళి మళ్ళీ మీరుపేటకి వెళ్ళి మళ్ళీ కోర్స్ నేర్చుకొని ఆ రోజులు పోయినాయి. ఇక చదువుకి వాల్యూ, చదువు ఏంటంటే జస్ట్ సర్టిఫికేట్, మనకి జాబ్ రావడం కోసం డిగ్రీ సర్టిఫికేట్ కావాలి, అయితే బీటెక్ సర్టిఫికేట్ కావాలని పెట్టుకోవడమే తప్ప అదర్ దాన్ దట్ చదువుతో పని లేదు. ఇప్పుడు తెలివితోటి, స్కిల్ తోటి, ఆ రెండింటితోనే పని. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.